ఇది ముల్లంగా రాడిష్ కర్రీ వండుతున్నాను. ఇది నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ మామూలే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసాను. అవన్నీ వేసిన తర్వాత కొద్దిగా ముల్లంగా ఆకు ఉంటుంది కదా, ములంకాళ్ళ ఆకు, ఆ ఆకు వేసాను. ములమాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసుకోండి, ఎక్కువ అక్కర్లే. ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం ఆగి ఇంకా మనము వేసేసుకోవచ్చు. ఆకుకూర వండేటప్పుడు ఎలాగైనా మనం వండుకోవచ్చు. ఆకుకూరను వేస్ట్ చేయకుండా ఫ్రెష్ ఆకు వండుకుంటే మనకి చాలా హెల్దీ, మంచి బెనిఫిట్స్ వస్తాయన్నమాట. ఫ్రెష్ ఆకు వల్ల మనము చక్కగా ముల్లంగి ఆకు వేసుకుని ముల్లంగి కూడా మనకి చాలా మంచిది. ఎందుకంటే మనకి గ్లామర్ని ఇస్తుంది ముల్లంగి తింటే. అలాగే హెయిర్ గ్రోతింగ్ అనేది కూడా ముల్లంగి వల్ల మనకి ఉంటుంది, రాడిష్ వల్ల. అందుకని ఇలా వేసుకుంటే అంతా ఒకసారి వేసుకోవచ్చు. వేసుకొని దీంట్లోని గ్రేవీ అన్న వండుకోవచ్చు, ఫ్రై అన్న చేసుకోవచ్చు. నేనైతే గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఇలాగైతే నిమిషంలో అయిపోతుంది. అన్నీ ఒకసారి తాలింపు పెట్టేసి ఒక్క నిమిషం ఆకు ఫ్రై అయిన తర్వాత ఈ ముల్లంగి వేసుకోవడమే. ముల్లంగి వేసేసిన తర్వాత ఇంక ఇందులో మిగతా ప్రాసెస్ అంతా మామూలే. గ్రేవీ చేసుకుంటే అన్నీ ఒకసారి వేసుకోవచ్చు. అదే సాల్ట్ కారం అనేది. గ్రేవీ కాకపోతే కారమును సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రేవీకి అయితే కారం కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకొని దగ్గరికి అయిపోయి దించేసుకోవడమే. ఇదైతే చాలా హెల్దీ, అలాగే మనకు చాలా హెల్దీ, తొందరగా అయిపోద్ది కూడా. ఓకే, థ్యాంక్ యూ.